మీకు ప్రత్యేకమైన శివాలయం గురించి చెప్పబోతున్నానండి. ఎంతో మనసుకు ప్రశాంతతని కల్పించే దేవాలయము. లోపల చాలా చిన్నగా అంటే చిన్నది కాదండి. కానీ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. ఇది ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. నేను ఈరోజు మీకు చెప్పబోయే శివుని టెంపుల్ గురించి చెబుతున్నానండి. ఇది బెంగళూరు బస్టాండు, బెంగళూరు కోట ఉందండి. కోట పక్కనే అంటే బెంగళూరు బస్టాండు కాళేశపల్లె బస్టాండ్ అని వస్తుందండి. అక్కడ చాలా దగ్గరలోనే ఎంతో పురాతనమైన దేవాలయం అండి. అంత రద్దీ ప్రాంతము పక్కనే బస్టాండు, ఆరన్లు, బస్సు సౌండు. మనము దేవస్థానము దేవుని గర్భగుడి లోపలికి వెళ్ళాం. గర్భగుడి లోపల కాదండి, ఆ ముందర గేటు నుంచి లోపలికి వెళ్ళామంటే మనము ఎక్కడో ఏదో లోకానికి వచ్చాము. అసలు ఆ సౌండే మనకి వినిపించదు. ఎంత ప్రశాంతత అంటే అక్కడ దక్షిణామూర్తి దగ్గర కూర్చొని అందరూ ధ్యానం చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను. అంత రద్దీ ప్రదేశంలో కూడా అంత ఆ సౌండ్ మధ్య కూడా మనం లోపలికి వెళ్ళామంటే అసలు మనం ఎక్కడున్నాము, ఏదో లోకంలో ఉన్నాము. అంత నిశ్శబ్దము. అక్కడ ఎప్పుడు ఓం శబ్దాన్ని ప్లే చేస్తూనే ఉంటారండి. ఓం శబ్దము వినిపిస్తూ ఉంటే అసలు మనం అక్కడి నుంచి రావాలి అని అనిపిదంటే నమ్ముతారా మీరు? ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం అండి ఇది. నిజంగా చెప్తున్నాను. నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను, కానీ ఇంతటి ప్రశాంతమైన అనుభూతిని పొందలేదండి. ఇక్కడ మాత్రమే నాకెందుకో అంత ప్రశాంతమైన అనుభూతి వచ్చింది. అక్కడ పూజ చేసే పూజారి కూడా అంతే ఆప్యాయంగా అందరినీ మాట్లాడతారు. వీళ్ళు మనకు తెలుసా తెలీదా అనే భావన వాళ్ళకు లేదండి. కొత్తగా వెళ్ళిన వాళ్ళని కూడా ఎంతో బాగా పలకరిస్తారండి వాళ్ళు. చాలా మనసుకు ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా అనిపించింది. నిజంగా ఆ దేవుడు ఏమేమో తెలుసుకోవాలని ఉంది కదా మీకు కూడా. నా సంతోషంలో ఏమేమో మాట్లాడుతున్నాను. ఆ దేవుడి పేరు జలకంఠేశ్వర అండి. కోటే జలకంఠేశ్వర అనేసి. ఆ స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు చెబుతాను, వినండి. అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధి అయిన శివాలయం అండి ఇది. ఇది చోళల కాలం నాటిదని, తరువాత కెంపైగౌడ పునరుద్ధరించారని చెబుతారు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో జలకంఠేశ్వర మరియు అమ్మవారు అయిన పార్వతీదేవి, కైలాసనాథుని అనే 3 గర్భగుడులు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత అండి. కైలాసానికి మనం వెళతామో లేదో తెలియదు, కానీ సాక్షాత్ ఇక్కడే కైలాసనాథుడు అని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించింది. మరి ఆలయ విశేషాలు ఏమిటంటే, ప్రధాన దైవం జలకంఠేశ్వరుడండి. ప్రత్యేకత 3 గర్భగుడులు, జలకంఠేశ్వర, పార్వతీదేవి, కైలాసనాథ. చరిత్ర సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిదని ప్రతిది. చోళల కాలం నాటిది మరియు కెంపైగౌడ చేత పునరుద్ధరింపబడింది. ప్రత్యేకం ఏమిటి అంటే, ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి జలంతో అభిషేకం ఉంటుంది, రుద్రాభిషేకం కూడా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎప్పుడంటే మే 6వ తారీఖు నుంచి అండి స్టార్ట్ అవుతుందంట. ఎవరైనా చూడాలంటే వెళ్ళొచ్చండి. సాక్షాత్ మన చేతులతోనే వాళ్ళు జలాభిషేకం చేపిస్తారంట. దానికి 4000 రూపాయలు కట్టించుకుంటాము అన్నారండి. ఇంకొకటి ఏమిటంటే, ఈ ప్రదేశం ఉండేది ఎక్కడ? బెంగళూరు బస్టాండ్, కాళేశపల్లె. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. దేవాలయం ఓపెన్లోనే ఉంటుంది, చూడొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆ అనుభూతి ఎంతో బాగుంటుంది. అసలు మనం ఇక్కడ ఈ రద్దీ ప్రదేశంలో ఉన్నామా అనిపిస్తుంది. ఆ దేవాలయం నుంచి బయటికి వస్తే ఆ సౌండు, అది తలనొప్పి, లోపల ఉంటే ప్రశాంతత, నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉందండి.